అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కలశ స్థాపన ఘనంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు అయ్యన్న కాలనీలో శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కలశ స్థాపన కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధల నడుమ జరిగింది. కాలనీ ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ వేడుకలకు ముందు రోజు నుంచే ఆలయం ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు, చండీయాగం, పుణ్యాహవాచనం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు సంప్రదాయ వేషధారణలో 108 బిందెలతో పవిత్ర జలాలను మోసుకొచ్చి ఘటాల ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకువచ్చారు. భక్తులు హర్షధ్వానాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొనడంతో కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య ఉదయం 7:52 గంటలకు శుభముహూర్తంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించారు. అనంతరం కలశ స్థాపన కార్యక్రమం కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, వార్డు మాజీ కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్, లంకా సునీత ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, కాలనీ ప్రజలు ఐకమత్యంతో ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహ ప్రతిష్ఠ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. వందలాది మంది భక్తులు ఈ అన్నదానంలో పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం కాలనీ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్, ఒమ్మి నూకరాజు, కాదంబరి రామకృష్ణ, అనిమిరెడ్డి సూరిబాబు, దేవడవర ప్రసాద్, కుండ్రపు తాతాజీ, కోసూరు అప్పారావు, రావణపు సంజీవమ్మ, నారపల్లి సత్యవేణి, కర్రి నాయుడు, కుండ్రపు చిన్న, గణేష్, అయ్యప్ప, వెంకటేష్, మోహన్, ప్రశాంత్, కిరణ్, మురళి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ యువత ముఖ్య పాత్ర పోషించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 28వ వార్డు అయ్యన్న కాలనీ కింద వీధిలో తలుపులమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చాలా ఘనంగా జరిగింది. గత 11 సంవత్సరాలుగా ఇక్కడ పండుగ చేస్తున్నామండి. ఈ పండుగలో సంవత్సరాలు అమ్మవారిని మామూలుగా పండుగ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇక్కడ పెద్దలందరి సహకారంతో, ఇక్కడ కాలనీ వాసుల అందరి సహకారంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కూడా చేశాము. దీనికి అయ్యన్నపాత్రి గారి ఫ్యామిలీ నుంచి పూర్తి సహకారం అందింది. అలాగే ఈరోజు విగ్రహ ఆవిష్కరణలో కానీ, ఈరోజు జరిగిన భారీ అన్న సమారాధనలో కానీ చాలా వరకు పద్మావతమ్మ గారు పాల్గొని దీన్ని బాగా దిగ్విజయంగా చూసుకున్నారు. అలాగే ఈ 23, 24 హోమాలు కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత 26, 27, 28 తారీఖుల్లో తలుపులమ్మ తల్లి పండుగ కూడా చేయడానికి పెద్దలందరూ కలిపి నిశ్చయించుకున్నారు. ఈ రోజు ఎలా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారో ఆ పండుగలో కూడా పాల్గొని అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. తలుపులమ్మ తల్లిని ప్రతిష్ఠించి ఈ వేళకి 11వ సంవత్సరం, ఇప్పుడు 10 సంవత్సరాలు పండుగ చేసుకుంటూ వచ్చాం. ఈ 11వ సంవత్సరంలో అమ్మవారి ప్రతిష్ఠ అయ్యన్నపాత్రి గారు స్పీకర్ గారి చేతుల మీద అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో మాకు అమ్మవారి కళ్యాణ మండపం శానం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరం అండి. మరి స్థానిక 28వ వార్డు అయ్యన్న కాలనీలో మరి శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా చిన్న గుడిలో ఉండే అమ్మవారు మరి ఈ సంవత్సరం 11వ సంవత్సరం అమ్మవారి పండగ మొదలుపెట్టి మరి 11వ సంవత్సరంలో గుడి కట్టి విగ్రహ ఆవిష్కరణ చేసి మరి ఈ సంవత్సరం జరిగింది. అదే భాగంగా మరి విగ్రహ ఆవిష్కరణ భాగంగా హోమాలతోటి, అలాగే డప్పు బాజాలతోటి అంతా కూడా బాగా జరిగింది. ఈ గుడి కట్టడంలో కానీ, ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కానీ మరి పెద్దలు స్పీకర్ అయ్యన్నపాత్రి గారి కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. అలాగే స్థానిక వార్డు కౌన్సిలర్ గారు, అలాగే ఇక్కడ వార్డు పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి గుడి నిర్మాణంలో ఎంతో కష్టపడ్డారు. వీళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ఇక్కడ మన అయ్యన్న కాలనీలోని తలుపులమ్మ తల్లి గుడి నిర్మాణంలో కానీ ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమంలో కానీ మన అయ్యన్నపాత్రి గారి కుటుంబం నుంచి ఎంతో సహకారం, అలాగే ఇక్కడ ఉన్న మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పూర్తి సహకారంతో ఈ కార్యక్రమం ఇంత ఘనకార్యంగా నిర్వహించుకున్నాం. దీనికి కూడా మాకు మద్దతుగా మా కౌన్సిలర్ గారు, పెద్దలు వీళ్ళందరూ చాలామంది ఇక్కడ ఎంతోమంది సపోర్ట్ చేసి వాళ్ళు ఆర్థికంగా లేదంటే ఇంకో రూపంలో కానీ అన్ని రూపాల్లో కూడా మాకు ఈ రోజు ఈ గుడి ఈ స్థాపన కార్యక్రమం జరిగిందంటే వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా రానున్న రోజుల్లో నిర్వహించాలని కోరుకుంటున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శరణాగత దేనార్తే పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. భక్త మహాశైలందరూ కూడా అయ్యన్న కాలనీలో వేయించేసినటువంటి శ్రీ 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 తలుపులమ్మ వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని 22 అనగా నిన్న బుధవారం నాడు సాయంత్రం 5 గంటలకి సంకల్పం చేసి 108 బిందెలు నీళ్లతో 11 ఘటాలతో అమ్మవారి యొక్క విగ్రహం పసిడికుండా కూడా మన యొక్క గ్రామ దేవత అయినటువంటి లోకాంబిక అమ్మవారికి తదుపరి మరిడమ్మ వారికి కూడా దర్శింపజేసి మనం మరలా తలుపులమ్మ వారి దేవస్థానం దగ్గరికి వచ్చి ఆడ 108 బిందెలతో నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేసుకుని రాత్రి 9 గంటలకి సంకల్పించి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన, పంచగవ్య ప్రాసన, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, తదుపరి జలాదివాసం, క్షీరాదివాసం, పుష్పాదివాసం, ధాన్యాదివాసం, పంచశయ్యాదివాసం 5 అదివాసాలు పూర్తి చేసుకుని అమ్మవారిని రాత్రి ధాన్యంలో నిద్రపుచ్చి ఉదయాన్నే లేచి అమ్మవారికి హారతిచ్చుకుని అమ్మవారిని మన దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుని 11 బిందుల నీళ్లతో అభిషేకం చేసుకుని అమ్మవారికి మనం పెట్టినటువంటి ముహూర్త సమయానికి 7:52 సప్తమి గురువారం పునర్వసు నక్షత్రయుక్త ఈ యొక్క 7:52కి యంత్ర ప్రతిష్టాపన తదుపరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసుకుని నవధాన్యాలు, పంచలోహాలు, నవరత్నాల న్యాసంతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. తదుపరి పైన పసిడికొండ ప్రతిష్టాపన, యాగశాల పూర్ణాహుతి జరుగుతుంది. అనంతరం అందరూ కూడా ఈ యొక్క అయ్యన్న కాలనీలో నివసించే భక్త మహాశయులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అస్మిన్ గ్రామే చాతుర్వర్ణానాం అన్నారు. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు 4 వర్ణముల వాళ్ళకి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాధి, చోర, దుర్భిక్ష, అనావృష్టి ఎటువంటి వ్యాధులు రాకుండా, ఎటువంటి దుర్భిక్షం లేకుండా, లక్ష్మీదేవికి లోటు లేకుండా, అనావృష్టి, కరోనా లాంటి అనావృష్టి ఎటువంటివి మన దగ్గరికి రాకుండా, చోర బాధాది, రాజబాధాది తద్వారా మన పెద్దల ద్వారా మనకి ఎటువంటి బాధలు లేకుండా అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహించాలని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని మన అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా ఉన్న సమయంలో ప్రతిష్ట వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయం అలా నడుస్తూ ఉన్నా సరే ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా ఉన్న సమయంలోనే ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం పూర్తయింది. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మన గ్రామంలో ఉండే ప్రతి భక్త మహాశైల మీద ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొంది మన కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండి మనకి ధాన్యం, వరి అన్ని సుభిక్షంగా పండి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, అనావృష్టి కానీ లేకుండా అమ్మవారి అనుగ్రహంతో మనందరం కూడా సుభిక్షంగా ఉండాలి. స్వస్తి.